అన్న నమస్తే అన్న. అన్న నమస్తే, గుడ్ మార్నింగ్. అన్న గుడ్ మార్నింగ్ అన్న. నీకోసం మాట్లాడాలని దరిదాపు 6 నెలల నుంచి చెప్తానన్న. నా అదృష్టం ఇవాళ మీకు ఫోన్ కలవడం. చలో ఇప్పుడు నువ్వు అర్ధగంట మాట్లాడిగా. అన్న నాది ములుగు మంచి జిల్లా చెడు మాగపేట అన్ని అన్న. చెప్పు. నీ బ్యాంక్ అకౌంట్, నీ పైసలు, నీ కష్టము, నీ అన్ని చెప్పిగా. అన్ని చెప్తా సార్. నాది ములుగు జిల్లా మంగపేట మండలం. నా పేరు కారం రాజేష్. కారం రాజేష్, ములుగు జిల్లానా? ములుగు జిల్లా అన్న, మంగపేట మండలం. అచ్చా చెప్ప రాజేష్ అన్న. ఏమున్నదన్న, నాది నా భార్య 2,20,000 ఉంది. మాకు రుణమాఫీ రాలేదు. 2,20,26,000 ఉంది. 26 ఎక్కువనే ఉన్నది కదా అదే సార్, అందుకే కాలేదండి. మీతో మీ లైవ్ రోజు చూస్తున్నా నేను. అన్న. మొన్న రేవంత్ రెడ్డి గారు సీఎం గారు చెప్పారు కదా సార్, రుణమాఫీ 100% అయిపోయింది. నేను కూడా చాలా డీల్ అయిపోయినాయి ఇక కాదులే అనేసి అనుకున్నా. కానీ మొన్న మీరు గైడ్ లైన్స్ ఏమో వచ్చిందనేసి అన్నారు ఈ ఊళ్ళకు. అవును అవును, గైడ్ లైన్స్ కావన్నా. గైడ్ లైన్స్ అని మిస్గైడ్ కాకురు మీరు. అదొక మెసేజ్ అంతే, వాళ్ళ గ్రూప్ లో వచ్చిన మెసేజ్ అది అంతే. అదే దాంతో పాటు ఇప్పుడు మీ ఇంత ముందు కూడా సార్ 5 నిమిషాల ముందు కూడా మీ పొన్నం ప్రభాకర్ సార్ ఇది మన చూస్తున్నా కదా సార్, వీడియో కూడా చూశాను. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు దొరికిందా? మినిస్టర్ ఏం చెప్పిండు? అన్న మీరు రైతుల కోసం 100% అన్న. మాకు ఇప్పుడు మా మనసులో ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి ఒక్క బాధ అనేది ఉంటుంది సార్. మేము చెప్పాలని అందరికి మేము చెప్పలేగా. అదే మీరు మీ రకంగా అది అందరికి వినబడుతుంది. అది ఒక్క సెకండ్ లైన్ లో ఉండాను, నువ్వు ఇట్లనే ఉండు. ఇగో ఇందాక ఒక కాలర్ అడిగిండు, ఒక రైతు అడిగిండు, అన్న ఆధార్ మిస్ మ్యాచ్ ఎవ్వరికి కాలేదట అన్న, మా ఏవో చెప్పిండు, నీలాంటి ప్రాబ్లం ఎవరికి మాఫీ జరగలేదని చెప్పిండు అని అన్నాడు. ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ ఉంది అన్న, మీరు లైవ్లో ఉంటే కనుక, ఇందాక మాట్లాడిన రైతు లైవ్లో ఉంటే ఒకసారి చూడండి. ఇగో ఆయన పెట్టిండు నాకు, అన్న పేరేంటిదంటే బెల్లం తిరుపతి అని పెట్టిండు. అన్న నమస్తే, నాది ఆధార్ మిస్ మ్యాచ్ ఉంది, ఈరోజు రుణమాఫీ అయ్యింది, మీ న్యూస్ రోజు చూస్తున్నా, రైతుల కోసం మీరు చేస్తున్న కృషి అద్భుతం అన్న అని పెట్టిండు. ఈ అన్న వచ్చిన్నాడు, ఏ రోజైతే వచ్చిందో ఆనాడు ఆధార్ మిస్ మ్యాచ్ వల్ల నాకు రుణమాఫీ అయిపోయిందని చెప్తూ కింద 2 లక్షల కంటే పైన ఉన్న రుణమాఫీ అయ్యేదాకా మీరు పోరాటం చేయాలన్నా అని ఈ తిరుపతి అన్న చెప్పిండు. బెల్లం తిరుపతి అన్న బరాబర్ చెప్పిండు. ఆయన ఫోటో కూడా ఉంది, ఇగో ఈయనే నెంబర్ అయితే ఉంది 9440805905. కావాలంటే ఈయనతో క్రాస్ చెక్ చేసుకోండి. ఆయన అయితే అబద్ధం చెప్పాడు, అయ్యిందంటే అయిందని చెప్తాడు, కానోళ్ళు కాదని చెప్తారు. కానీ అయిపోయిందన్న అని చెప్పిందో అబద్ధం చెప్తాడు. ఇక్కడ చూసుకోండి, ఆధార్ మిస్ మ్యాచ్తో అయిందట. మరి మీకు కాని వాళ్ళు ఉంటే మీకు అవుతుందని నమ్మకంతో ఉండండి, అంతే తప్ప కాదేమో అని అపోహ పడకండి. హలో చెప్పే అన్న కన్ఫర్మ్ అయితే నమ్మకం అవుతుంది అన్న. నాకైతే నెక్స్ట్ మా ఎలక్షన్ వరకు అయితే ఖచ్చితంగా రుణమాఫీ అయితే నమ్మకం అయితే పక్కా ఉంది అన్న. నేనేం చెప్పిన, మీరు ఎవ్వరిని నమ్మకుర్రి, నరేశ్వరిని నమ్ముర్రి. అంటే నేను చేసేటోని కాదు, చేపించేటోని, అట్లా నమ్ముర్రి. అంతగానే ఎక్కువ సంతోషం ఇద్దరు మాట్లాడినా ఎక్కువ. నేను చేసేటోని అయితే బాగుంటుండే, ఇట్లా స్విచ్ నొక్కుతుంటే ఇట్లా అందరికి మనిషికి 2 లక్షలు పడుతుండే. అది నా చేతిలో లేదు, కట్టకలేదు, నాకు చేతిలో ఏం లేదు అన్నట్టు అయిపోయింది. అయితే రెడ్డి ఏదో పెట్టి చూసినారు సార్, అది కూడా చూసి నేను చాలా బాధపడ్డా సార్. జీకే రెడ్డి నాకు యాదుకుంటారు. అదే కాకపోతే బాగా ఇలాంటి బాగా చూస్తున్నా అన్న. ఏం లేదు, ఇప్పుడు అట్లాంటి వాళ్ళు పెడితేనే ఇట్లా మన విలువ తెలుస్తుంది ఒకటి. ఇంకోటి అట్లా పెట్టిండు కాబట్టి ఆయన గురించి 2 నిమిషాలు మాట్లాడినా, ఆయనకు అది కూడా తృప్తే. నేను ఏదో ఒక మెసేజ్ పెట్టి అన్నతో మాట్లాడిపించుకున్నా. అన్న ఎప్పుడైనా మేడారా నాకు వస్తే ఒకసారి ఫోన్ చేయాలి, నేను ఖచ్చితంగా చేయండి. మీట్ అయితే హైదరాబాద్ అంటే రాలేను. కానీ ఎవరు అన్న మనకు మేడారం దగ్గర ఉంటుంది సమ్మక్క సారక్క అన్న. నేను వచ్చిందే ఒక్కసారి, చాలా అంటే ఇప్పుడు కాదు, ఒక 5-6 ఏళ్ళు అయి ఉంటుంది. కాదు 2 సార్లు వచ్చిన. మేడారం ఎందుకు వచ్చినా అంటే మన ఏది మల్లూరు రైట్, ఏది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. అరే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటది కదా, అడవిలో సూపర్ ఉంటది. ఏటూరు నాగరం అడవిలో ఉంటది అది. రైట్. అయితే అడవికి వచ్చిన ఆనాడు సమ్మక్క సారక్కకి వచ్చి దర్శనం చేసుకొని జంపనవాగల స్నానం చేసి చక్కగా మల్లూరుకి వచ్చి అక్కడ కూడా చూసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చినాము. అయితే మొన్న రీసెంట్గా వచ్చిన సీతక్కని ఇంటర్వ్యూ చేసిన, ఎప్పుడంటే ఎలక్షన్స్ కు ముందు. చెప్తా ఈసారి నేను ఖచ్చితంగా నేను కలుస్తాను. మల్లూరు వస్తే మాత్రం అన్న నేను ఖచ్చితంగా కలిసి ఒకసారి మంచి ప్రశాంతంగా మా ఇల్లు కూడా చూసి కలుద్దామన్నా, ఖచ్చితంగా నేను అడగొస్తా. అయితే మొన్న ఎలక్షన్ అయింది కదా, 18 మన 23 ఎలక్షన్ కంటే ముందు ఒక కరెక్ట్ నెల ముందో 2 నెలల ముందో సీతక్క కోసం వస్తే, సీతక్క ఎటడి తిరిగిందంటే అప్పుడు ఆమె ప్రచారంలో ఉంది, ములుగులో లేకుండా ఏటూరు నాగరం అడవిలో తిరుగుతుంది అన్ని కొన్ని కార్యక్రమాలలో. అయితే తిరుగుతుంటే నాగజ్యోతియా శివజ్యోతియా పోటీ చేసి బడి నాగజ్యోతి ఆమె ఇంటర్వ్యూ కూడా చేసి, అయితే అక్కడ ఫారెస్ట్ లో తిరిగి తన ఇంటర్వ్యూ కోసం వచ్చిన అంటాడు. అప్పుడు తిరిగిన ఆ ఏరియా అంతా మొన్ననే చూసిన. అది లెజెండ్ టీవీలో ఉంటుంది నా ఇంటర్వ్యూ, నేను చేసినప్పుడు. లెజెండ్ టీవీ అని వాళ్ళు చేయించుకోరు నాతోని. నేను వచ్చి సీతక్క ఇంటర్వ్యూ చేసి వచ్చిన. వస్తా ఈసారి ములుగుకి వస్తే తప్పకుండా. అన్న మీ పర్సనల్ నంబర్ ఇదేనా అన్న?
నేను వాట్సాప్ పెట్టు నువ్వు నాకు, నేను ఇప్పుడు నీకు షేర్ చేస్తా. అన్న నేను హాయ్ రాజేష్ మల్లూరు అని పెడతాను అన్న. మల్లూరు అని పెట్టు, మల్లూరు గుట్ట అంటే నాకు యాదికి వస్తావు. మల్లూరు నరసింహస్వామి గుట్ట అని పెడతలేదు సార్. రైట్ పెట్టు, నేను నీకు పర్సనల్ గా మాట్లాడతాను నీకు, సరేనా? ఖచ్చితంగా సార్ మిమ్మల్ని కలవాలన్న ఎట్లయినా కానీ. కలుద్దామన్నా తప్పకుండా. థ్యాంక్ యూ. ఓకే ఓకే నా రుణమాఫీ నాకు సంతోషంగా, నీకు అవసరం అయితే మీకు హైదరాబాద్ కూడా వస్తాయి. హైదరాబాద్ వచ్చినా సార్ అన్న రుణమాఫీ అయితే నేనే సమ్మక్క సారక్క కాడుకో మల్లూరు కాడుకో వస్తా, మంచిగా నాటుకోడు కోసుకొని దావత్ చేసుకుందాం సరేనా? ఓకే ఓకే పక్కా. సరే అన్న, ఓకే థ్యాంక్ యూ. ఓకే అన్న, మీకు వాట్సాప్ పెడతా. సరే అండి, నమస్తే. ఓకే నమస్తే అన్న.